ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నవి టర్కీలోని క్యాపడోకియాలో ఉన్న పుట్టగొడుగు ఆకారంలో ఉన్న రాళ్ళు. రెండు విభిన్న లక్షణాలు కలిగిన రాళ్ళు వందల వేల సంవత్సరాలుగా ఒకదానిపైన ఒకటి ఉంటూ కింద భాగంలో వాతావరణానికి కరిగిపోయే రాయి కరిగిపోతూ ఉండగా పై భాగాన కరిగిపోని రాయి అలాగే గట్టిగా ఉండడం చేత ఈ విధమైన చిత్రమైన ఆకారము వాటికి వచ్చింది. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే 2-3 అంతస్తులుగా ఉన్న ఈ నిర్మాణాలలో క్రీస్తు శకము 4-5 శతాబ్దాలలో క్రిస్టియానిటీకి సంబంధించిన గురువులు ఇక్కడ నివాసం ఉంటూ మోనాస్ట్రీస్ ని నిర్వహించేవారు. మన జానపద కథలలో ఒంటి స్తంభపు మేడలాగా ఉండే ఈ నిర్మాణాలలో కింద నుండి పైకి వెళ్ళడానికి కేవలము 4-5 మెట్లు మాత్రమే ఉంటాయి. పైకి వెళ్లాలన్నా కిందికి రావాలన్నా కేవలము ఆ 4 మెట్లు మాత్రమే వాడుకొని మిగిలిన దూరాన్ని ఒక ప్రత్యేకమైన పద్ధతి ద్వారా పైకెక్కేవాళ్ళు. ఆ కాలంలో క్రూర మృగాలు నేరుగా పైకి వచ్చేయడానికి వీలు లేకుండా ఈ విధంగా చేసుకుని ఉంటారు. హాట్ ఎయిర్ బెలూన్ నుండి కిందకు చూసినప్పుడు ఇవన్నీ ఎంత అందంగా కనిపిస్తున్నాయో చూడండి.